మారుతి ప్రసాద్ అండి. మా ఆవిడ పేరు కామేశ్వరి. నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టుకున్నాను. పట్టా వస్తుందా లేదా అని చెప్పి చాలా సంవత్సరాలు భయపడ్డాము. ఖాళీ చేయిస్తారేమో అని కూడా భయపడ్డాము. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ అందరికీ కూడా మేము పట్టాలు ఇస్తాము, ఏమండి బట్టలు కూడా పెడతాము అన్నారు. వారు నిలబెట్టుకున్నారు, మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషం అండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవటం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అమరావతి దగ్గర మంగళగిరిలో చాలా విశేషంగా మా అందరినీ గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా చాలా చక్కగా మంచినీళ్ళ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు కారులో తీసుకొచ్చి, బస్సులో తీసుకెళ్ళి చక్కగా ఆదరంగా ఆహ్వానించి చక్కటి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి, ఏమండి చాలా ప్రత్యేకంగా విశేషంగా అద్భుతంగా అనిర్వచనీయంగా చాలా సంతోషంగా మాకు ఇల్లు స్థలం పట్టా ఇచ్చారు. వారి చేతుల మీదుగా మేము స్వీకరించడం చాలా అద్భుతమైన విషయం. ఎవరో ఇస్తారేమో అనుకున్నాం, లోకేష్ గారి చేతుల మీదుగానే తీసుకున్నాము. మళ్ళీ సాధారణంగానే మమ్మల్ని బస్సులోకి పంపిస్తే భోజనం పెట్టి బట్టలు పెట్టి చాలా చక్కగా మమ్మల్ని చాలా తక్కువ ఆయన సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదరించారు. వారికి ఎన్నో జన్మల నుంచి రుణం. మాకు చాలా సంతోషం, మాకు చాలా ఆనందం. నాకు, మా భార్యకి, మా అందరికీ కూడా బట్టలు కూడా పెట్టారండి. చాలా విశేషం, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చాలాగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడాపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. దాదాపు 10 సంవత్సరాలుగా మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావా అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండి నా పేరు ఎస్కే గౌసియా. నేను తాడేపల్లిలో 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. గత 20 సంవత్సరాలుగా పెళ్ళి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా అనేది లేదండి. ఎన్నో మంది వచ్చారు పోయారులే కానీ ఇంటి పట్టా అనేది లేదు. మాకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు గుర్తింపు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంటున్నానన్న ఫీలింగ్ ఇప్పుడు కలిగిందండి. మాకు ఇల్లు కట్టుకున్నా గానీ అది మా ఇల్లు కాదేమో, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసేస్తారేమో అన్న భయంలో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇచ్చారండి ఆ మాట. ఇప్పుడు రాగానే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నామండి. బాగా గుర్తింపు అనేది ఇచ్చారు మాకు. లోకేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు. నా పేరు సునియా బేగం. మేము తాడేపల్లిలో నివాసం ఉంటున్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాకపోతే మాకు ఇప్పుడు దాకా పట్టా అనేది ఎవరు ఇవ్వలేదు. సార్ చెప్పినట్టుగా హామీ నెరవేర్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు హరినార ప్రసాదరావు. మాది పోలకంపాడు గ్రామం, తాడేపల్లి అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి. నారా లోకేష్ గారు చక్కగా బట్టలు పెట్టారు, మా ఇద్దరికి మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. పేరు విజయ్ అండి. మాది తాడేపల్లి ముగ్గురోడ్డి సెంటర్. మేము గత 30 సంవత్సరాలుగా మేము ఊళ్ళో నివాసం ఉంటున్నాము. ఏదో స్థలం కొనుక్కొని అక్కడ కట్టు, కానీ దానికి మాత్రం పట్టా అనేది లేదు. కానీ లోకేష్ గారు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇదైందో, ఆయన ప్రభుత్వ ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 2వ విడతలో మాకు ఈ పట్టా మంజూరు అయింది. చాలా ఆనందంగా మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. మరి ఎవరు చేయలేని పనిని ఆయన శాశ్వత భూ హక్కు పట్టా కింద మాకు అందజేయడం అయింది. ఈ రోజు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. కానీ ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇంకా ఎన్నికల్లో జరగబోయే వాటిల్లో ఇంకా మంచి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఫాతిమున్నిసా అండి. నాకు మా అమ్మాయికి ఇద్దరికి లోకేష్ గారు పట్టా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కోరీలో ఉంటామండి మేము. మాకు ఇప్పుడు దాకా పట్టాలు లేవు, అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మాకు గుర్తింపు అనేది వచ్చింది. సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, వీళ్ళిద్దరే తండ్రి కొడుకే రావాలని కోరుకుంటున్నామండి. బట్టలు పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు. మాకు ఆయన అన్నయ్య అన్నట్టు నెరవేర్చుకున్నారండి. సిలిండర్లు అన్నారు, బస్సులు అన్నారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చేశారండి. ఆయన చల్లగా ఉండాలి, ఆయనే రావాలి. మళ్ళీ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం వస్తుంది. పుట్టింటికా నుంచి తెచ్చుకున్నట్టుంది. పుట్టింటి వాళ్ళని ఇస్తారో హీరో గానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. మా అన్నగా, మా తమ్ముడుగా, పెద్ద కొడుకుగా అన్ని ఇచ్చారండి. సంతోషం అంతే. అంటే గతంలో చాలా పార్టీలు చాలా వచ్చినాయి, ఇస్తామన్నారు, ఇవ్వలేదండి. ఇంకా ఈ సారి కూడా వచ్చినప్పుడు ఇస్తామంటే ఇంక అంతేలే అనుకున్నాం. కానీ ఫస్ట్ విడత ఇచ్చారు కదా, ఇంకా సంతోషం వేసింది. దానికోసం ఆశపడ్డాం, ఇచ్చారు. సంతోషం. ఇది ఉంటే ఇంక మాకు ఇంకా చేతులు పాడికొండ లాగనే కదండి. పుట్టింటికి వెళ్ళి ఎలా తెచ్చుకుంటాం అలా తెచ్చుకున్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే సంతోషకరమైన
ఇది చేశారు కాబట్టి ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఉచితంగా స్త్రీశక్తి బస్సులు వేశారు, అన్నదానం చేస్తున్నారు. చాలా హ్యాపీ అన్నారులే అందరిలాగా అంటారు అనుకున్నాం, కానీ ఈయన మాత్రం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పట్టాలు ఇస్తానన్నారు. ఈరోజు పట్టా ఇచ్చారు, సంతోషంగా ఉందండి, మాకు హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈ పార్టీయే గెలవాలని ఉంది. ఇవాళ ఏ పార్టీ వచ్చినా ఇస్తామంటున్నారు కానీ ఇవ్వలేదండి, వీళ్ళు ఇచ్చారండి. నారా లోకేష్ గారు మా ఇది చూసి, కుటుంబం పరిస్థితులను చూసి అలానే మాకు హెల్ప్ చేశాడు. నారా లోకేష్ గారు నిలబెట్టి ఉంటారు, ఎవరు నిలబట్టాలి లేదు. నారా లోకేష్ బాబు గారు ఇచ్చారు, ఆయన మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నాం. ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు పట్టాల్సిన చాలా సంతోషపడుతున్నాం. 20 సంవత్సరాలు పెట్టుకుంటున్నాం, ఎవరు పట్టాలు ఇవ్వలేదు, ఈయన ఇచ్చారు. ఈ రోజు మీ ఇంటికి సొంత ఇంటికి ఎలా నెరవేరింది, పట్టా వచ్చింది, ఎలా అనిపిస్తుందమ్మా? మాకు సంతోషం అనిపిస్తుంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎవరు వచ్చి తీస్తారా అని భయం లేదు, ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇల్లు పట్టాలు ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఎవరు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చేది లేదు. నారా లోకేష్ గారు ఇచ్చి పట్టాలు ఇస్తామని చెప్పి రంపించి పట్టలు పెట్టి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇల్లు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో అని మాకే భయం వేసింది అంత ముందు. ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. అది మంగళగిరి నియోజకవర్గం సీతానగర్ నుండి వచ్చాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వాళ్ళు వచ్చి ఇస్తానని అంత గత ప్రభుత్వం చెప్పి ఉగాదికి ఇస్తానని ఇవ్వలేదు సార్. అదేవిధంగా మాట ప్రకారం నారా లోకేష్ గారు వచ్చి మాట ప్రకారం మాకు పట్టాలు ఇచ్చి మా జీవితాల్లో ఆనందం నిలిపారు. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. గత ప్రభుత్వం చాలా సార్లు చాలా డేట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి నారా లోకేష్ గారు తన మాట ప్రకారం నిలబెట్టుకుని మాకు పట్టాలు ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. తీసేస్తానంటున్నారు, రైల్వే వాళ్ళు తీసేస్తానంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, తీసేస్తామని అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు అలాంటి బాధ లేకుండా మాకు పట్టాలు ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. బాగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. ఇటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకెళ్తుంది. పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు సార్. రోడ్లు వేస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వంలో చాలా రోడ్లు గుంతల వల్ల చాలా ప్రాణాలు పోయాయి సార్. అలాంటి యాక్సిడెంట్లు అలాంటివి ఏమి లేకుండా ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి సార్. రోడ్లు కూడా అన్ని బాగున్నాయి. సంతోషంగా ఉంది. ఎందుకని మాకు ఇళ్ల పట్టాలు నుంచి రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సార్ ఇచ్చారు కాబట్టి మాకు సంతోషం. 18 సంవత్సరాల నుంచి పడుతున్నాం అన్ని విధాలుగా. ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత మాకు మంచి జరిగింది. పిల్లలకు ఉద్యోగాలకేంటి, మాకు ఈ ఇళ్ల పట్టాలకేంటి అన్ని కూడా మంచి చేశారు. అంటే ఇలా ఇస్తారని మీరు అనుకున్నామండి, అనుకునే వేసాం ఓటు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది మాకు. అదండి, థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. అభినందనలు, థ్యాంక్స్, ఆశీర్వాదాలు ఇద్దాం అనుకుంటున్నాం. మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి మా సంతోషం కోసం ఆయన సంతోషంగా ఉండాలని, మా అమృతీయులు ఉండాలని కోరుకుంటున్నాం.